క్యాన్సర్ రహిత ప్రపంచమే లక్ష్యంగా G7 సదస్సు కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రాన్స్లోని ఎవియాన్ లేస్ బైన్స్ వేదికగా జరుగుతున్న 52వ G7 దేశాల సదస్సులో ఆరోగ్యం, వైద్య రంగాలపై అత్యంత కీలకమైన ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 1 కోటి మందిని బలి తీసుకుంటున్న క్యాన్సర్కు అడ్డుకట్ట వేసేందుకు అంతర్జాతీయ శాస్త్రీయ సహకారాన్ని పెంచాలని నేతలు నిర్ణయించారు. ఈ చారిత్రాత్మక తీర్మానానికి ప్రత్యేక ఆహ్వానిత దేశాలుగా హాజరైన భారత్, బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, దక్షిణ కొరియా దేశాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఏ ఒక్క దేశం వద్ద కూడా పిల్లలు, యువతలో వచ్చే క్యాన్సర్ రకాలపై పూర్తి స్థాయి డేటా లేదని, అందుకే అంతర్జాతీయ స్థాయిలో క్యాన్సర్ డేటా షేరింగ్ ను పటిష్టం చేయాలని నేతలు నిర్ణయించారు. క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు, చికిత్సను వేగవంతం చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ రీసెర్చ్, డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించాలని నిర్ణయించారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ప్రమాదకర రకాల మరణాలను రాబోయే 10 ఏళ్లలో గణనీయంగా తగ్గించడానికి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను పూర్తిగా నిర్మూలించడానికి ఉమ్మడి కార్యాచరణను రూపొందించబోతున్నారు. క్యాన్సర్తో పాటు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలో మళ్లీ విజృంభిస్తున్న ఎబోలా వైరస్ నియంత్రణకు కూడా G7 దేశాలు తక్షణ సహాయాన్ని ప్రకటించాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సదస్సులో పాల్గొని క్యాన్సర్పై అంతర్జాతీయ నిఘా పెంచేందుకు, నాణ్యమైన వైద్య సంరక్షణను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి భారత్ తరపున పూర్తి మద్దతు తెలిపారు. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 వేదికగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాని మోదీతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రత్యేకంగా సంభాషించారు. మోదీ భుజం తట్టారు. ఇక ఇద్దరు నేతలు ఇవాళ ముఖాముఖి సమావేశం కాబోతున్నారు. కీలక విషయాలపై చర్చించబోతున్నారు. ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న 52వ G7 దేశాల సదస్సు జరుగుతుంది. భారత్ ఈ సదస్సులో పాల్గొనడం ఇది 13వసారి అవగా ప్రధాని మోదీ వరుసగా 7వసారి ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు హాజరయ్యారు. ఫ్రాన్స్లోని ఎవియాన్ నగరంలో ఈ సదస్సు జరుగుతుంది. ఇక 2 రోజుల పాటు జరిగే అవుట్ రీచ్ సెషన్స్ లో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ ఏడాది G7 సదస్సులో ముఖ్యంగా 5 ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి. సురక్షితమైన, సమర్థవంతమైన పద్ధతిలో AI సాంకేతికతను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం, అంతర్జాతీయంగా ఆర్థిక అసమానతలను తగ్గించడం వంటి అంశాలపై చర్చించనున్నారు. సమతుల్య వృద్ధిని సాధించడం, కీలకమైన ఖనిజాల సప్లై చైన్ ను బలోపేతం చేయడంపై డిస్కషన్ జరగనుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న ప్రధాన అంతర్జాతీయ వివాదాలు, సంక్షోభాలకు శాంతియుత పరిష్కారాలు కనుగొనడం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలపై ఉమ్మడి పోరాటం వంటి అంశాలను ప్రధానంగా సదస్సులో చర్చించబోతున్నారు. G7 సదస్సులో భాగంగా పలువురు దేశాధినేతలతో సమావేశమయ్యారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరో మైలురాయిని అందుకుంది. ఇరు దేశాల అధినేతలు పరస్పర ప్రయోజనాలు, ప్రాంతీయ సహకారంపై సుదీర్ఘంగా చర్చించారు. భారత్, UAE మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఇరు నేతలు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక ఇరు దేశాల మధ్య వర్తక, వాణిజ్య రంగాలు, పెట్టుబడులు మరియు ఇంధన రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని నిర్ణయించారు. భారత్, UK మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు ఇరు దేశాల ప్రధానులు సుదీర్ఘంగా చర్చించారు. గత ఏడాది ఇరు దేశాల ప్రధానుల పర్యటన తర్వాత సంబంధాలలో వచ్చిన సానుకూల మార్పులను ఈ సందర్భంగా వారు సమీక్షించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకురావాలని నేతలు నిర్ణయించారు.